హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వీడియోలో వచ్చేసి ఏంటంటే మనకి కర్రీస్ కుక్ చేస్తాం కదా ఫ్రెండ్స్, అంటే కర్రీ చేసుకుంటాం కదా, అలాంటి ఒక పాట్ని ఎలా తయారు చేస్తారో చూడండి. మంచి ట్రెడిషనల్ పాట్. ఈ పాట్ వచ్చేసి మనకి హ్యాండ్ మేకింగ్తో చాలా కష్టం, చేతులతో తయారు చేయడం చాలా కష్టం, అయినా చేశాము. ఇప్పుడు మనకి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకు మార్కెట్లో మంచి మంచి కుకింగ్ పాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు చాలా కుకింగ్ పాట్స్ చాలా మంచిగా కనిపిస్తాయి అన్నమాట. అవన్నీ చేతితో చేసినవి కావు, జగర్జాలి మిషన్తో చేసినాయి. వన్స్ ఒకటి చేతితో చేసినా అవి మన అంటే మన తెలంగాణ మట్టికి మాత్రం పనికిరావు ఫ్రెండ్స్. మన తెలంగాణ మట్టి చాలా గరుగ్గా ఉంటుంది. మనకు ఆ ఐటమ్స్ అన్నీ వచ్చేసి కోల్కతాకించి గుజరాత్కించి తెచ్చి ఇటు సైడ్ వచ్చి మనకు రోడ్ సైడ్స్ అమ్ముతారు ఫ్రెండ్స్. మనకి అక్కడ వర్క్ అనేది ఏమి ఉండదో లేదో తెలియదు. అక్కడ మట్టి కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా నీట్గా ఉంటుంది. మన మట్టి మాత్రం చాలా రఫ్గా ఉంటుంది అన్నమాట. అలా అని ఎక్కువ అలాంటివి చేసేవాళ్ళు ఉంటారు, కాకపోతే మిషన్ల మీద
తిను తిను. ఇట్లా కిందికి పెట్టు, కెమెరా కిందికి ఇడిచి ఇట్లా గీ రేంజ్లో చూపెట్టు, కెమెరా ఆఫ్ చేయి. ఇంకా కొంచెం లోపలికి కొద్దిగా అది మధ్య గిజ్జు పెట్టి నేను తీసేది ఎట్లా పట్టుకుంటా, ఇక్కడ ఇంకొచ్చి చూపెట్టి ఎట్లా అట్లా లేపిన ఎట్లా అంటే మంచిగా కనిపిస్తుంది.
దీంతో గీక్ బాగా మంచి అవుతుందేమో. మంచిగా అనిపిస్తుందా?